హలో మై డియర్ కాంపిటిటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ అరిథమెటిక్ 3.0కు సంబంధించిన క్లాసుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో అరిథమెటిక్లో మనకు పర్సంటేజ్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్, నెక్స్ట్ పార్ట్నర్షిప్, వీటి గురించి మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది కదా. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో పర్సెంటేజ్లో మనకు పార్ట్ 1 పార్ట్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం పార్ట్ 3 గురించి మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. అంటే ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి దానికంటే ముందు మనం ఆల్రెడీ మెన్షన్ చేసినాం, మనకు మే 8 రోజున మనకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందని ఇంతకుముందు వీడియోలోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 8 రోజు జరిగే క్లాసులో ఏమేమి డిస్కస్ చేస్తామంటే, స్పెషల్ మ్యాథ్స్ వాళ్ళకు ఒకటి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్పెషల్ మ్యాథ్స్ తో పాటుగా జనరల్ స్టడీస్, ఓకేనా, అంటే మాకు మ్యాథ్స్ తో పాటుగా జనరల్ స్టడీస్ అనేది కావాలనుకుంటున్నారో వారందరి కోసం కొత్త బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 2025-26లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. అడ్రస్ చూసినట్లయితే మనకు దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు 3rd ఫ్లోర్లో మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది. అందులో క్లాసెస్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఈ 2025-26లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఇక మనం ఏమనుకుంటున్నామంటే, పర్సంటేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో దేని గురించి మాట్లాడుతున్నామంటే ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అన్నాం కదా. నంబర్స్ ఇచ్చినప్పుడు ఈ పర్సంటేజ్ పైన క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం, ఓకేనా. బేసిక్ నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అనేది చేయబోతున్నాం. కాబట్టి ఫస్ట్ నీకు వాల్యూస్ తెలవాలి, పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ తెలవాలి, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ అనేది తెలవాలి. కాబట్టి అవి కూడా మనం క్లారిటీగా తెలుసుకున్నాం. కాబట్టి దాని తర్వాత కొంచెం క్వశ్చన్స్ అనేవి డెప్త్నెస్ అనేది పెరుగుతాయి. కాబట్టి వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే, వాల్యూ ఆఫ్ బి obtained if A is increased by 33%, value of C is obtained if B is decreased by 55 by 19%. If 67.5% value C is 243, then what is the 140% value of A అన్నాడు. ఒక సంఖ్య A 33% పెరిగినట్లయితే B విలువ వస్తుంది. అదేవిధంగా B 55 by 19% తగ్గించినట్లయితే C విలువ వస్తుంది. ఒకవేళ C యొక్క 67.5% విలువ 243 అయినట్లయితే A యొక్క 140% విలువ. ఎస్ఎస్సి 2021లో వచ్చిన క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎలా ఉందంటే మనకు చైన్ ప్రాసెస్ లాగా ఉంది. కాబట్టి అది ఒక్కసారి చెక్ చేయండి. అంటే A నుంచి Bకి, B నుంచి Cకి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి మాట్లాడుతున్నాం. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే వాల్యూస్ అనేది మనకు రావాల్సిందే. వాల్యూస్ అంటే 33% అంటే మనకు డైరెక్ట్ తెలుసు, 33/100 అది ఎక్కడ కూడా క్యాన్సిల్ కాదు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 55 by 19 అంటే తెలుసు. 55 by 19 అంటే ఎంత, 1/19 అని రాపించినాం. 1/2, 1/3, 1/4, 1/5 అప్ టు 1/20 వరకు రాసినాం. క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత 67.5 అంటే మనకు తెలుసు. కాక 62.5 అంటే ఎంత, మనకు 5/8 అని తెలుసు. మరి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత, 67.5 అన్నాడు. కాబట్టి ఫస్ట్ వాటి యొక్క వాల్యూస్ నేర్చుకుంటాం. వాల్యూస్ నేర్చుకున్న తర్వాత క్వశ్చన్ అవి ఫాస్ట్గా అవుతుంది. చైన్ ప్రాసెస్ లాగా చేస్తాం, ఈజీగా సాల్వ్ చేయాలి. ఇంతకుముందు మనం నేర్చుకునే బేసిక్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం డెప్త్నెస్ అనిపిస్తుంది, అయినా కూడా మనం ప్రాబ్లం చేయాలి. ఒక్క మోడల్ కూడా మిస్ చేయొద్దు. క్లియరా కదా. ఓకే, ఫస్ట్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినంటే 67.5 అన్నాడు. కాబట్టి దీని యొక్క వాల్యూ రాయాలంటే పాయింట్ తీసేస్తున్నాం. పాయింట్ తీసేస్తే ఏం రాస్తామంటే 675/10 ఇంటూ 1/100. పర్సెంటేజ్ తీస్తే ఏం రాస్తాం మనం జనరల్గా 1/100 అని రాస్తాం. క్లియర్ కదా. ఓకేనా. 25తో చేసినట్లయితే ఏ విధంగా వస్తుందంటే 25 4s, నెక్స్ట్ తర్వాత 25 2s. 25 2s ఎంత వచ్చిందంటే 50 వచ్చింది. అంటే ఇక 60లోకి వెళ్ళి మనం 50 తీసేస్తే జనరల్గా ఎంత వస్తుంది, 175. మరి 175 అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకు, 25 ఎంతలో చేస్తే 7s. కాబట్టి ఎంత వచ్చింది, 27/40. ఇది క్లియర్ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత 33% అన్నాం. 33% అంటే మనం రాస్తున్నాం, ఏది కూడా క్యాన్సల్ అవ్వదు. కాబట్టి 33/100 అని రాస్తున్నాం. నెక్స్ట్ 55/19% అంటున్నాం, అంటే 1/19. ఇది క్లియర్ కదా. అంటే నీకు ఫస్ట్
పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం రావాలి. అంటే నీకు ఇవన్నీ తెలిసినట్లయితే డైరెక్ట్ అనేది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఏ నేను చేసినాం, ఇంక్రీజ్ చేసినాం, 33% ఇంక్రీజ్, దెన్ బి ఆప్టెన్ వాల్యూ అన్నాం, బి ఈజ్ డిక్రీజ్డ్ 5/19, దెన్ సి గెట్ వాల్యూ అన్నాం. కాబట్టి సి 67.5% వాల్యూ ఈక్వల్ టు 243. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 140% ఆఫ్ ది ఏ వాల్యూ అని అన్నాం, అవునా కదా? కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, ఫస్ట్ ఏ తెలియదు కాబట్టి ఏ అలానే రాస్తున్నాం, ఏ ఇంటూ 33% ఇంక్రీజ్ అన్నాం. మరి 33% ఇంక్రీజ్ అంటే ఎలా రాయాలి, 100కు 33 కలపాలి. అప్పుడు ఏమవుతుంది, 133/100. క్లియర్? అంటే బి వాల్యూ వచ్చింది. ఏని ఇంక్రీజ్ చేస్తే బి వచ్చింది. క్లియర్ కదా? బిని డిక్రీజ్ చేయాలి. బిని డిక్రీజ్ చేయాలంటే చూడండి, ఇక్కడ బి యొక్క వాల్యూ డిక్రీజ్ అంటే ఏంటిది, 19 - 1 అంటే 18/19. క్లియర్ కదా? కాబట్టి ఎంత వచ్చింది, 18/19. క్లియర్? డిక్రీజ్ అన్నాం కాబట్టి తగ్గాలి. నెక్స్ట్ తర్వాత 67.5%. ఇక 67.5% వాల్యూ ఎంత, 27/40 ఈక్వల్ టు 243. క్లియర్ కదా? ఇది రాసినట్లయితే ఆన్సర్ అయిపోతుంది. ఇది రాయడం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈజీగా ట్రై ఏంటి క్వశ్చన్ అనేది చేస్తారు. క్లియరా కదా? ఓకేనా? ఇప్పుడు ఏం చేసినాం, 33 ఇంక్రీజ్ 133, 5/19 డిక్రీజ్ 18/19, 67.5, 27/40. క్లియరా కాదా? ఓకే, ఇప్పుడు క్యాన్సల్ చేస్తున్నా చూడండి, 19 తోటి 19 7 జా 133. ఇంకా మళ్ళీ క్యాన్సల్ చేస్తున్నా చూడండి, 9 3 జా 27. నెక్స్ట్ తర్వాత 9 2 జా 9 7 జా 27 వచ్చింది. మళ్ళీ ఇంకా క్యాన్సల్ చేస్తున్నా చూడండి, 3 1 జా 3 9 జా. క్లియర్ కదా? నెక్స్ట్ తర్వాత 9 1 జా 9 2 జా. ఓకే, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 2 1 జా 220 జా. ఏమైంది, ఏ ఇంటూ పైన ఏం కనిపిస్తుంది మనకు, 7 కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 20 × 100 కాబట్టి ఇది 2000 అయిపోయింది. ఇది 1 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి, ఇది 2000/7 వచ్చింది ఏ యొక్క ఒరిజినల్ వాల్యూ. మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 140% ఆఫ్ ఏ అన్నాడు కదా? మరి ఏలో 140% విలువ కనుక్కోవాలి. కాబట్టి అదే రాస్తున్నా చూడండి, ఇక్కడ అర్థం కావడం కోసం రాసినా కానీ ఈ స్టెప్ అవసరమే లేదు కదా. మీకు అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ రాసినాం. క్లియరా కాదా? ఇక్కడికి ఏం రాస్తున్నాం అంటే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, 2000/7. మరి 2000/7 ఇంటూ ఎంత పర్సెంటేజ్, 140%. మరి 140% అంటే మీనింగ్ ఎంత, 140/100. క్లియర్ కదా? కాబట్టి 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 7 1 జా 7 2 జా వచ్చింది. 200 × 2 అంటే ఎంత వచ్చింది, 400 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 140% ఆఫ్ ఏ వాల్యూ 400 వచ్చింది. మరి 400 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఇంతకుముందు ఎక్కడ కూడా చూసుండరు. మీరేం రాస్తారంటే 10% ఇంక్రీజ్ 20% ఇంక్రీజ్ అంటాం, లేదా 20% ఇంక్రీజ్ 30% ఇంక్రీజ్ అంటాం. ఇలాంటి క్వశ్చన్ చూసారు. కానీ ఏని ఇంక్రీజ్ చేస్తే బి వస్తుంది, బిని డిక్రీజ్ చేస్తే సి వస్తుంది, సి యొక్క వాల్యూ రాస్తాం. ఇలాంటి క్వశ్చన్ చూలే కాబట్టి ఇది ఎలా వచ్చిందంటే చైన్ ప్రాసెస్ వచ్చింది. మరి చైన్ ప్రాసెస్ ఇచ్చినప్పుడు కూడా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్, 400 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, ఇఫ్ డిక్రీజింగ్ 120/x% gives the same result as increasing 40/x%, then x% of 210 is what percentage less than x plus 20 of 180? CGL 2022లో వచ్చిన క్వశ్చన్ ఏంటిదంటే చూడండి, 120లో x% తగ్గించినట్లయితే, అదే విధంగా 40లో x% పెంచినట్లయితే వచ్చే ఫలితం సమానం. ఓకే, నెక్స్ట్ అయితే 210 యొక్క x% విలువ 180 యొక్క x ప్లస్ 20% కంటే ఎంత శాతం తక్కువ? ఫస్ట్ క్వశ్చన్ బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. x% ఇంక్రీజ్ మీనింగ్ ఏంటిది, 100 + x. మనకి ఒరిజినల్ వాల్యూ ఎంత ఉండాలి, 100%. మరి x% ఇంక్రీజ్ అంటే 100 + x. మనం జనరల్గా చూసినట్లయితే 10% ఇంక్రీజ్ అంటే ఏం రాస్తాం, 100 + 10 110. 20% ఇంక్రీజ్ మీన్స్ 100 - 20 80 అని రాస్తామా లేదా? x% ఇంక్రీజ్
100 ప్లస్ ఎక్స్, ఎక్స్ పర్సెంటేజ్ డిక్రీజ్ 100 మైనస్ ఎక్స్. క్లియరా కదా? ఇది రాయడం వస్తే ఆన్సర్ అయిపోయినట్టే. 120లో ఎక్స్ పర్సెంటేజ్ డిక్రీజ్ అన్న కాబట్టి 120 ఆఫ్ 100 మైనస్ ఎక్స్, 120 ఆఫ్ ఎక్స్ పర్సెంటేజ్ డిక్రీజ్ 100 minus x clear is equal to 40 into 100 plus x. క్లియర్ కదా? ఇప్పుడు ఏమైతుంది? 40 1s 40 3s 3 into 100 300 minus 3x. క్లియర్ కదా? 100 ప్లస్ x అని రాసినాం. ఓకే, ఇక్కడ 100కు 300కు డిఫరెన్స్ ఎంత? 200. ఈ మైనస్ 3x అటు వెళ్తే 4x కాబట్టి 4 1s 4 50s. x is equal to వాల్యూ 50. క్లియర్ కదా? x is equal to వాల్యూ ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం అడిగిన క్వశ్చన్ ఇక్కడ చూడండి, 210లో ఎక్స్ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి 210లో ఎక్స్ పర్సెంటేజ్ అంటే మీనింగ్ ఎంత? 50%. 50% ఎంత? ఇలా 210లో హాఫ్ అంటే 105. క్లియర్ కదా? ఎక్స్ మీన్స్ 50%, 210లో హాఫ్ ఎంత? 105 కదా? క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ 180లో ఎక్స్ ప్లస్ 20, మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ ఎంత? 50 ప్లస్ 20 ఈక్వల్ టు 70%. 70% కాబట్టి 180లో 70%. ఓకేనా? 18 7s 126. 18 7s ఓకేనా? 7 8s 56 పైన 5 7 1s 7 7 ప్లస్ 5 12 126 వాల్యూ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి ఇక్కడ, దెన్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 210, ఇక ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 210 ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ ఎక్స్ ప్లస్ 20 ఆఫ్ 180. ఈ 126 కంటే 105 అనేది ఎంత తక్కువ అని క్వశ్చన్ అడిగిండు. క్లియర్ కదా? ఫస్ట్ డిఫరెన్స్ చూడండి, 126 105 డిఫరెన్స్ ఎంత? 21 అన్నాడు. ఇక్కడ లెస్ దెన్ అన్నాడా గ్రేటర్ దెన్ అన్నాడా? లెస్ దెన్ అన్నాడు. మరి లెస్ దెన్ అంటే మోర్ వాల్యూ రాయాలి, గ్రేటర్ దెన్ అంటే మనకు లెస్ వాల్యూ రావాలి. అవునా కదా? ఎక్కువ అంటే పెద్ద వాల్యూ రాయాలన్నా చిన్న వాల్యూ రాయాలా? ఎక్కువ అన్నాడు అనుకోండి చిన్న వాల్యూ రాయాలి, నెక్స్ట్ తక్కువ అంటే పెద్ద వాల్యూ రాయాలి. క్లియర్ కదా? మరి లెస్ దెన్ అన్నాడు. లెస్ దెన్ అన్నాడు కాబట్టి ఈ 105 126లో హైయెస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి 21 తోటి క్యాన్సిల్ అవుతుంది కదా. 21 1s 21 6 అంటే 1/6 వచ్చింది. మరి 1/6 అంటే మనకు వాల్యూ తెలుసు, 16 2/3%. 16 2/3% వాల్యూ ఈక్వల్ టు ఆప్షన్ 3 is the correct one. ఆప్షన్ 3 is the correct one. ఇలా చేసినట్లయితే ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. అవునా కదా? మనం ఫస్ట్ కనుక్కునేది ఏంటిది? ఎక్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ మీనింగ్ 100 ప్లస్ ఎక్స్, ఎక్స్ పర్సెంటేజ్ డిక్రీజ్ 100 మైనస్ ఎక్స్. క్లియరా కాదా? కాబట్టి ఏం రాసుకున్నాం మనం? 120 into 100 minus x ఈక్వల్ టు 40 into 100 plus x. క్లియర్. ఇక్కడికి వెళ్ళి x is equal to 50. 210లో 50% 105. నెక్స్ట్ 180లో 70% 126. 105 126 డిఫరెన్స్ ఇస్ 21. లెస్ దెన్ హైయెస్ట్ నెంబర్ 21/126. 21 1s 21 6 1/6. 1/6 మీన్స్ 16 2/3. ఓకేనా? కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ 3 is the correct one. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసినాం కదా ఎక్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తామంటే మరి ఎక్స్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? క్లియరా కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ డిక్రీజింగ్ 135/x square percentage gives the same result as increasing 108/x square, then x plus 62/3% of 170 is what percentage more than x percent of 450? SSC CHSL 2022లో వచ్చిన క్వశ్చన్. ఒకవేళ 135లో ఎక్స్ స్క్వేర్ శాతం తగ్గించినట్లయితే, అదేవిధంగా 108లో ఎక్స్ స్క్వేర్ శాతం పెరిగినట్లయితే వచ్చే ఫలితం సమానం. అయితే 170 యొక్క ఎక్స్ ప్లస్ 62/3% విలువ 450 యొక్క ఎక్స్ శాతం కంటే ఎంత శాతం ఎక్కువ? ఫస్ట్ నువ్వు దీని యొక్క వాల్యూ కనుక్కోండి, ఈ దీని యొక్క వాల్యూ కనుక్కోండి, ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిఫరెన్స్ చూడాలి, డైరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా? ఫస్ట్ నీకు వాల్యూ రాస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఇక 135 డిక్రీజ్ కాబట్టి 100 మైనస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్ కదా? 130 డిక్రీజ్ అన్నాడు కాబట్టి 100 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 108 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి క్యాన్సల్ అయితే చూడండి, దేంతో క్యాన్సల్ అవుతుంది అంటే డైరెక్ట్ మనం దేంతో క్యాన్సల్ చేస్తామంటే 9తో క్యాన్సల్ అవుతుంది,
15 తోటి కూడా క్యాన్సిల్ చేస్తాం, 15 9s అవుతాయి కాబట్టి జనరల్గా చెక్ చేస్తున్నాం. ఓకేనా, 27తో చేసినాం అనుకోండి, 27తో క్యాన్సిల్ అవుతుంది, ఫస్ట్ 9తో చేస్తున్నాం, మీకు అర్థం కావడం కోసం 9తో చేస్తున్నాం. 9 12s 12 9s 108, నెక్స్ట్ 12 15s క్లియర్ కదా, నెక్స్ట్ తర్వాత 3 5s, నెక్స్ట్ తర్వాత 3 4s 3 4s 36 తోటి క్యాన్సిల్ చేసేయచ్చు కదా, 36 4s అయిపోయింది కదా. కాబట్టి ఎలా వచ్చిందంటే చూడండి, 27 4s లేదా 27కు డబుల్ చేస్తే 54, 27 5s అలానన్నా చేయొచ్చు కదా. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేయండి. మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ 9తో చేసినాం, తర్వాత 5 తోటి డివైడ్ చేసినాం, క్లియర్ కదా. ఇప్పుడు ఏమొచ్చింది మనకు, 5 × 100 500 మైనస్ 5x స్క్వేర్ ఈక్వల్ టు 4 × 100 400 ప్లస్ 4x స్క్వేర్. ఈ 500 400 డిఫరెన్స్ ఎంత, 100 ఈక్వల్ టు ఈ -5 అటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ కాబట్టి 9x స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది అంటే 9 ఇటు వస్తుంది కాబట్టి 100/9 వస్తుంది. 100/9 అంటే దీన్ని ఎలా రాస్తాం, 10/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ కాబట్టి స్క్వేర్ స్క్వేర్ క్యాన్సల్, x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 10/3 అన్న రాయొచ్చు. దీన్నే 3 3s 9 1/3%. నువ్వు ఎలా రాసినా ఒకటే, నువ్వు 10/3 రాసినా 10 3s అంటే 3 3s 9, 9 + 1 అంటే ఎంత 10/3, క్లియరా కాదా. ఓకే అయిపోయింది. ఇప్పుడు రాసిన తర్వాత ఏమని మెన్షన్ చేసింది ఇక్కడ మనను, ఫస్ట్ 170లో x + 6 2/3 అన్నాడు. ఇక x అంటే రాసినాం 3 1/3 కాబట్టి ఫస్ట్ ఇది రాస్తున్నా చూడండి, 3 1/3 ప్లస్ 6 2/3. ఇది చేసినట్లయితే ఎంత వచ్చిందంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 3 + 6 9, ఇక్కడ యూనిట్ డినామినేటర్ 3 ఉంది కాబట్టి 1 + 2 అంటే ఎంత 3/3 అంటే ఎంత 1, 3 + 6 9, 9 + 1 ఎంత 10 వచ్చింది. దీని యొక్క వాల్యూ ఎంత అన్నట్టు 10%. 10% ఆఫ్ 170, 10% ఆఫ్ 170 ఈక్వల్ టు ఎంత 17, క్లియర్ కదా. లేదా 170లో 10% అంటే 10 తీసేస్తే ఎంత 17. ఎలా రాసుకున్న ఒకటే కదా, 10% అంటే 10 తీసేయాలి, 1% అంటే 2 zeros తీసేయాలి, క్లియర్ కదా. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే చూడండి, మరి 450లో x% అన్నాడు, మరి 450లో x% అంటే 3 1/3 అంటే మనం ఎలా రాస్తున్నామంటే చూడండి, ఇది 10/3 పర్సెంటేజ్ కాబట్టి ఎలా రాస్తున్నాం 1/10 10 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1/30 1/30 కాబట్టి 450లో ఇగో 450 ఆఫ్ 1/30 ఇగో 0 0 క్యాన్సిల్, 3 1s 3 15s కాబట్టి ఎంత వచ్చింది 15 వచ్చింది, క్లియర్ కదా. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినట్టు చూడండి, 170లో ఇది వాల్యూ అనేది 450 కంటే ఎంత శాతం ఎక్కువ. ఇగో ఎంత శాతం ఎక్కువ అంటే ఎంత, డిఫరెన్స్ రాసినాం కాబట్టి 2 వచ్చింది. మోర్ దెన్ అన్నాడు, మోర్ దెన్ అనడం ఏం చేయాలి, లెస్ వాల్యూ రాయాలి కదా. మరి లెస్ వాల్యూ అంటే ఎంత 15% కాబట్టి 15 అని రాసినాం. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమొచ్చిందంటే చూడండి 17 15 డిఫరెన్స్ చూసినట్లయితే 2/15 కాబట్టి 100 అని రాసినాం. 5తో క్యాన్సిల్ చేస్తే 5 3s వచ్చింది, నెక్స్ట్ 5 20s వచ్చింది అంటే 40/3 వచ్చింది. 40/3 అంటే మీనింగ్ ఎంత 3 13s, నెక్స్ట్ తర్వాత 1/3 వచ్చింది, 13 1/3%. మరి 13 1/3% అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. మీరు క్వశ్చన్ చూసిన తర్వాత ఏమనుకుంటారంటే కొంచెం క్వశ్చన్ అనేది లెంత్ ఉందనో లేకుంటే డెప్త్ ఉందనో లేదా సొల్యూషన్ అనేది కొంచెం డెప్త్ ఉంది క్యాలిక్యులేషన్ పార్ట్ అని మీరు అనుకుంటారు. మీరు ఎస్ఎస్సిలో సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ తర్వాత ఏ ఎగ్జామ్ చూసినా కూడా ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. రేపటి రోజున తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, మీరు రైల్వే చూసినట్లయితే అది మనకు ఎన్టీపీసీ కావచ్చు లేదా గ్రూప్ డి కావచ్చు, ఇలాంటి మోడల్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే చెప్తున్నాం, క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేవి ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక మనోళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ లైన్ ఉండాలి, 10% 20% 1% ఇలా చేసి అక్కడికి వెళ్ళేసరికి ఇలాంటి మనకు ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు ఇక ఏంటిది మనకు క్యాలిక్యులేషన్ రాదని వదిలిపెడతామా,
వదిలిపెట్టకూడదు, ఏ మోడల్ కూడా మనం మిస్ చేయకూడదు. అంటే మన టార్గెట్ ఏంటంటే ఒక్క మోడల్ మిస్ కావద్దు. ఆ మోడల్ కూడా ఎలా చేయాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో మీకు డెప్త్ క్వశ్చన్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. కొంతమంది యూట్యూబ్లో ఏం చేస్తామంటే జనరల్గా ఓకేనా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను ఏంటిది సాటిస్ఫై చేయాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న క్వశ్చన్స్ వావ్ అనే క్వశ్చన్స్ చెప్పిస్తారు. అలా చెప్పడం వల్ల మీరు అక్కడి వరకే సాటిస్ఫై అవుతారు. మీరు సాటిస్ఫై అయితే జాబ్ రాదు, ఎగ్జామినర్ను సాటిస్ఫై చేస్తే జాబ్ వస్తుంది. మరి ఎగ్జామినర్ను సాటిస్ఫై చేయాలంటే డిఫరెంట్ క్వశ్చన్ చేయాలి, డిఫరెంట్ మోడల్ చేయాలి. నేను ఈ మోడల్ చేసినంటే ఇంకో మోడల్ చేయాలన్న ఆలోచన రావాలి. మ్యాథ్స్ అంటేనే ఆలోచించాలి. మరి ఆలోచించాలంటే మనం డిఫరెంట్ క్వశ్చన్స్ చూడాలి. డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసినట్లయితే మీకు మోడల్స్ వస్తాయి. ఎట్ ది సేమ్ టైం ఎలా చేస్తామంటే క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మీకు నెంబర్లు చెప్పినా కదా, దానికి కొంచెం రిలేషన్ ఉన్న క్వశ్చనే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక ఈ 3 ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఈజీగా చేస్తారు. మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఇస్తున్నాం. ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో అడిగినదే, ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్, ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగిన క్వశ్చనే ఓకేనా. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ట్రై చేయండి. హోంవర్క్ అని ఇస్తున్నాం కాబట్టి మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం సేమ్ మోడలే కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి మీ యొక్క ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం ఇంతకుముందే అనౌన్స్ చేసినాం కదా, ఏంటిదంటే మనకు మే 8 రోజున కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా. న్యూ బ్యాచ్ 8th మే మనకు మార్నింగ్ 9 AM కు స్టార్ట్ అవుతుంది. దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529. మీకు ఇక్కడ మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ జనరల్ స్టడీస్ కూడా చూసినట్లయితే జనరల్ స్టడీస్ను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సివిల్స్ మరియు గ్రూప్స్ అధ్యాపకులచే బోధన అన్నాం. లేదు మాకు ఏంటిది స్పెషల్ మ్యాథ్సే కావాలంటే స్పెషల్ మ్యాథ్స్లో జాయిన్ కావండి. లేదు నాకు మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్ కావాలనుకున్న వాళ్ళు జనరల్ స్టడీస్ రెండింటినీ కలిపి జాయిన్ అవ్వండి. కాకపోతే 2025, 2026లో ఎవరైతే ఉద్యోగం సాధించాలని దృఢ సంకల్పంతో ఉన్నారో వారు మాత్రమే బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ ముందే చెప్తున్నాం, నా దగ్గరికి రావాలంటే సిన్సియర్ సీరియస్ ఆస్పిరెంట్సే మాత్రం రాండి. టైం పాస్ స్టూడెంట్ రాకండి. ఎందుకంటే ఈరోజు చెప్పిన క్లాసు వెళ్ళేటప్పుడు చెక్ చేస్తాం. నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ ఇచ్చినామంటే నెక్స్ట్ మీరు క్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అవి హోంవర్క్ చేసిరా లేదా చూసిన తర్వాతనే క్లాస్లోకి ఎంటర్ చేస్తాం. క్లాస్లోకి మొబైల్ అలో చేయను. కాబట్టి నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటేనే బ్యాచ్లోకి రండి. ఇక మిగతా టైంపాస్ బ్యాచ్ అవసరం లేదు ఓకేనా. ఎందుకంటే ఇదంతా స్క్రాప్ కదా. 100 మంది అవసరం లేదు, 1000 మంది అవసరం లేదు. బ్యాచ్లో ఒక్క పర్సన్ ఉన్నా పర్ఫెక్ట్ పర్సన్ ఉంటే సరిపోతుంది. అంతేకాని 100 మందో 1000 మందో చెత్త అవసరం లేదు కదా. కాబట్టి సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ కావండి. ఆల్రెడీ కింద స్క్రోలింగ్ మీకు నెంబర్ ఇవ్వడం జరిగింది 9666309098. మీకేమన్నా కాల్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేసి ఆ నెంబర్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకోండి. క్లియర్.